2021 నవంబర్ 19 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా తెలుగుదేశం పార్టీ అధినేత అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు చేసిన శపథం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల వేళ చంద్రబాబు శపథం మళ్లీ తెరపైకి వచ్చింది. అసెంబ్లీ సాక్షిగా నా భార్యను అవమానించారు, నన్ను ఇష్టం వచ్చినట్లు దూషించారు అంటూ గతంలో ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు. మళ్లీ ముఖ్యమంత్రిగా అసెంబ్లీలోకి వస్తా, ఇది గౌరవ సభ కాదు, ఇలాంటి గౌరవ సభలో నేనుండను అంటూ అసెంబ్లీ నుంచి బయటకొచ్చేశారు. ఆ రోజు నుంచి చంద్రబాబు అసెంబ్లీలోనే అడుగు పెట్టలేదు. మళ్లీ ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రిగా శాసనసభలోకి అడుగుపెట్టి శపథం నెరవేర్చుకున్నారు. ఇది గౌరవ సభ కాదు, ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నా అవమానం మీరందరూ నిన్ను మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం. పత్రం స్టార్ట్ అయింది, మీకు పత్రం స్టార్ట్ అయింది, పత్రం స్టార్ట్ అయింది, మీకు పత్రం స్టార్ట్ అయింది. మళ్ళీ గవర్నమెంట్ తో పట్టుకొస్తా, పత్రం స్టార్ట్ అయింది. ఈ రోజు నుంచి పత్రం స్టార్ట్ అయింది. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా చంద్రబాబు నాయుడు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఏపీ